హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం 2025 అండ్ 26లో కొత్తగా ప్రవేశపెట్టబడి కొత్త రకమైన ఫార్ములేషన్ ఉన్నటువంటి బయోస్టాట్ కంపెనీ వారి బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ అండ్ న్యూ జనరేషన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ అయినటువంటి ప్యాంకర్ అనేటువంటి హెర్బిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్యాంకర్ హెర్బిసైడ్ ఫార్ములేషన్, పనిచేసే విధానం, ఎటువంటి కలుపును నియంత్రించగలదు, దీని డోస్, ధర వంటి అన్ని వివరాలని తెలుసుకుందాం. బయోస్టాట్ ఇండియా కంపెనీ వారు కొరియన్ టెక్నాలజీ సహకారంతో రూపొందించినటువంటి న్యూ జనరేషన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ ప్యాంకర్. దీని టెక్నికల్ ఫార్ములేషన్, దీనిలో పైరి బెంజాక్సిమ్ 5% ఈసీ అంటే ఎమల్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. దీని కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్, ఇది ప్రధానంగా వరి పంటలో కలుపు నియంత్రణ కోసం రూపొందించబడింది. ఫస్ట్, బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్. ఇది వరిలో గడ్డి జాతి కలుపు మొక్కలు అంటే గ్రాసీ వీడ్స్, తుంగ జాతి, సైపరస్ మరియు వెడల్పాటి ఆకులు కలిగినటువంటి గుంట గలగర ఆకు లాంటి చాలా రకాలైనటువంటి కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించగలదు. గడ్డి జాతి కలుపులో దారక గడ్డి, నక్క తోకల గడ్డి లేదా దొంగ వరి ఇటువంటి కలుపుని సమర్థవంతంగా నియంత్రించగలదు. నెక్స్ట్, సిస్టమిక్ యాక్షన్. ప్యాంకర్ అనేది సిస్టమిక్ హెర్బిసైడ్. మొక్కల ఆకుల నుంచి, వేర్ల నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. దీనిలోని యాక్టివ్ ఇంగ్రీడియంట్ పైరిబెంజాక్సిమ్ అనేది సిస్టమికల్లీ మొక్కలోని అన్ని భాగాలకు స్ప్రెడ్ అవుతుంది. పైరిబెంజాక్సిమ్ అనేది ఏఎల్ఎస్ ఎసిటోలాక్టేట్ సింథేజ్ ఎంజైమ్ ఇన్హిబిటర్ అంటే కలుపు మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి ఆవశ్యక అమైనో యాసిడ్స్ను మొక్కలకి అందకుండా నిలిపివేస్తుంది. వాడవలసినటువంటి సరైనటువంటి సమయం మరియు ప్రత్యేకతలు. ఇది పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటే కలుపు మొక్కలు మొలిచిన తర్వాత వాడేటువంటిది. సాధారణంగా నాటు వేసిన లేదా నేరుగా వెదజల్లిన పొలంలో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసిన తర్వాత 30 నిమిషాల్లోనే ఈ మందు అనేది కలుపు మొక్క లోపలికి శోషించబడుతుంది. 24 గంటల్లో కలుపు మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. 3 నుంచి 5 రోజుల్లో కలుపు పసుపు రంగులోకి మారుతుంది. 7 నుంచి 14 రోజుల్లో కలుపు అనేది పూర్తిగా చనిపోతుంది. ఇది సెలెక్టివ్ హెర్బిసైడ్ కాబట్టి వరి పంటకు ఎటువంటి హాని కూడా జరగదు. మిక్సింగ్ రిస్ట్రిక్షన్స్. దీని సాధారణంగా ప్రొపనిల్, బెంటజోన్ వంటి హెర్బిసైడ్స్తో మిక్స్ చేసి స్ప్రే చేయకపోవడమే మంచిది. ప్రొపనిల్ హెర్బిసైడ్ అంటే యూపీఎల్ కంపెనీ వారి ఎంపెజర్ మరియు బెంటజోన్ అంటే బిఎస్ఎఫ్ వారి బాసాగ్రాన్ వంటి కలుపు మందులతో కలిపి స్ప్రే చేయకపోవడమే మంచిది. దీని డోస్ సాధారణంగా ఎకరానికి 200 ml నుంచి 250 ml వరకు 150 లీటర్స్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి. కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవడం మంచిది. స్ప్రే చేసే ముందు నీటిని పూర్తిగా వెళ్ళగొట్టిన తర్వాత మందును స్ప్రే చేసుకోవాలి. దీని ధర 500 ml ప్యాకెట్ ధర మార్కెట్లో 800 రూపీస్ నుంచి 950 రూపీస్ వరకు ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ధర వ్యత్యాసం ఉండొచ్చు. ఇంపార్టెంట్ టిప్స్. గడ్డి జాతి కలుపు అంటే దారక గడ్డి, నక్కతోకల గడ్డి నియంత్రణకు దీన్ని వాడుకోవచ్చు. తుంగజాతి కలుపు నియంత్రణకి ఇది సమర్థవంతంగా పనిచేసినటువంటి ఆధారాలు లేవు. ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఫస్ట్ ఒక ఎకరం వరకు స్ప్రే చేసి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ను బట్టి నిర్ణయాన్ని తీసుకోండి. ఎవరైనా స్ప్రే చేసినటువంటి తోటి రైతుల అభిప్రాయాలని తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.